విధంగా బెట్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోటాను కోట్లు రూపాయి, రూ. 2 కాదండి కోటాను కోట్లు మన దేశం దాటి విదేశాలకు పోయాయనేది అన్వేషణ వాదన. ఎంత పెద్ద మాఫియా జరిగినప్పుడు యాప్స్ ద్వారా ఈ డిపార్ట్‌మెంట్స్‌కి ఎందుకు తెలియలేదు? ఈ సిస్టమ్‌కి ఎందుకు తెలియదు? గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిస్టమ్‌కి తెలీదండి. సిస్టమ్ ద్వారా జరగలేదా? అసలు కోటాను కోట్లు ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? బ్యాంక్ ద్వారానా? ఇంకో ద్వారానా? ఎలా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? ఒకవేళ బ్యాంకర్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయితే ఒక రూ. 1,00,000, 2,00,000 ట్రాన్స్‌ఫర్ అయితేనే బ్యాంకర్స్ పాన్ కార్డ్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ ఇవ్వండి, లేదంటే రీజన్స్ ఏంటని చెప్పేసి చాలా క్లారిటీగా అడుగుతారు. మరి కోటాను కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్యాంకర్స్ ఎవరు సహకరించారనేది కూడా పెద్ద క్వెషన్ మార్క్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనకాల వీళ్ళే ఉన్నారా? బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారా? ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా? అసలు ఏ ధైర్యంతో కోటాను కోట్లు బెట్టింగ్ యాప్స్ ద్వారా మాఫియా చేయగలిగారు? గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గాని, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి గాని వీటి మీద ఎందుకు, ఎందుకు ఒక పూర్తిగా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోలేకపోయారనేది పెద్ద ప్రశ్నార్థకం అండి. ఇంత అంటే నా అన్వేషణ లెక్కల ప్రకారం ఒక 1,00,000, 2,00,000 పోలేదండి. కోటాను కోట్లు పోయాయి. ఏ విధంగా పోయాయనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. అయితే నా అన్వేషణ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. వీటి ద్వారా ఆడించి యువత ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి, అసలు ఈ బెట్టింగ్ యాప్స్‌కి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరనేది చాలా క్లారిటీ తెలుసుకోవాలండి. పర్మిషన్స్ ఇచ్చిన దగ్గర నుండి అసల వీళ్ళే ఉన్నారా? రాజకీయ కోణం. రాజకీయ నాయకులు ఎవరైనా వీటి వెనకాల ఉండి ఆడిస్తున్నారా అనేది కూడా ఒకసారి